ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు తెలియవు. రైతులకు ఏ సమయంలో ఏం అవసరపడతాయో అంతకన్నా తెలియదు. ఎరువులు ఎప్పుడు కావాలో తెలియదు. తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ ఎన్ని ఎరువులు అవసరపడతాయో కూడా కనీస అవగాహన లేదు. 2 సంవత్సరాలు గడుస్తున్నా రైతుల స్థితిగతులను తెలుసుకోలేని అసమర్థ ప్రభుత్వం వల్ల రైతులు తెలంగాణలో తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతులకు ఎరువులు అందలేదంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? గొప్పలు చెప్పుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం మీద లేనిపోని అబద్ధాలు ప్రచారం చేయడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనికిరాదు. ఢిల్లీకి ఇప్పటి వరకు 50 సార్లకు పైగా చిక్కెర్లు కొట్టారు. ఏం సాధించారు? తెలంగాణకి రూపాయి నిధులు తేలేదు. ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది లేదు. ఆఖరుకు రైతులకు అందాల్సిన ఎరువులు కూడా మంజూరు చేయించలేని అసమర్థుల పాలనతో తెలంగాణ ఆగమాగమైపోతోంది. రైతులు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రైతులను మోసం చేసి మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలని ఊదరగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. 10 ఏళ్ల పాలనలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వస్తోంది? ప్రభుత్వ పెద్దల అలసత్వం కాదా? ముఖ్యమంత్రి, మంత్రుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.